వీడియో కనుక మీరు మిస్ చేసుకున్నారన్నట్టయితే తప్పకుండా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకున్నట్టు. ఇది వచ్చేసి కాలేజ్ స్టూడెంట్స్ కోసం. ఇప్పుడు వచ్చేసి ఐబీఎం కాలేజ్ స్టూడెంట్ కోసం ఇంటర్న్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అది లింక్ మొత్తం ఈ ఎక్స్ప్లెయిన్గా డీటెయిల్ చేస్తాను, ఏమేమి చేయాలి ఏంటనేది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన వీడియో. ఇది వచ్చేసి ఇంటర్న్షిప్ అనేది మనకి క్రాక్ చేయడానికి ఉంటుంది. ఐబీఎం అయితే ప్రొవైడ్ చేస్తుంది. డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ మనం మెయిన్గా లింక్ క్లిక్ చేయగానే ఇలా అయితే డిస్ప్లే అవుతుంది మనకి. ఆ తర్వాత ఇదిగోండి హియర్ ఈజ్ ఏ లింక్ అని ఉంది, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి ఇలా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ మనం లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేయాలి. కొంతమందికి డైరెక్ట్గా డైరెక్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన పర్లేదు లాంగ్వేజ్ అని అడిగితే లాంగ్వేజ్ క్లిక్ చేసుకోండి, ఇంగ్లీష్ అని చెప్పి. నెక్స్ట్ ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడైతే కోర్సెస్ అయితే ఉంటాయి చూడండి. జనరేటివ్ ఏ, ఇలా మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ ఇక్కడ సంథింగ్ చూడండి. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, క్లౌడ్, ఆల్ కోర్సెస్ కావాలంటే ఆల్ కోర్సెస్. ఇక్కడ వ్యూ ఆల్ కోర్సెస్ కనబడితే మనకి అందులో కనబడతాయి ఏమేమి కోర్సెస్ ఉన్నాయో. ఇక్కడ చూడండి ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అనేది తెలుస్తుంది మనకి. చూడండి అన్ని కోర్సెస్ అయితే వచ్చినాయి. కింద యాక్సెప్ట్ ఆల్ అని ఉంది చూసారా, ఇది క్లిక్ చేశారంటే మనకి ఆప్షన్స్ అనేది వస్తాయి. ఇక నెక్స్ట్ అంటే దీనికి సంబంధించినవి అన్నీ ఇది కొంచెం చూడండి. ఇక కోర్స్ మీకు ఏం కావాలంటే అవి తీసుకోండి. ఇక్కడ చాలా అయితే వచ్చినాయి స్పెసిఫిక్గా సైబర్ సెక్యూరిటీ మీద. ఇలా మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ తీసుకోండి. నాకు వచ్చేసి క్లౌడ్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఏఐ చేసా, డిఎస్ కూడా చేసా, పైథాన్ కూడా చేసా. ఇక చేద్దామన్న తర్వాత ఇక్కడ మనకైతే ఇవాళ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది చూడండి, ఇలా వీడియోస్. ఇది వచ్చే స్టార్ట్ లెర్నింగ్ కొట్టడమే మనం. ఇలా అయితే డిస్ప్లే అవుతుంది పేజ్ అనేది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈమెయిల్ పాస్వర్డ్ అయినా నొక్కోవడమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సైన్ అప్ విత్ గూగుల్ అని అనుకుంటున్నాను, సో అందుకే సైన్ అప్ విత్ గూగుల్ క్లిక్ చేశాను. మన గూగుల్ అకౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది. నా గూగుల్ అకౌంట్ వచ్చేసి ఇదే, నేను దాని మీద క్లిక్ అవుతుంది కాబట్టి అదే క్లిక్ చేసుకున్నాను. మనందరికి తెలిసిందే, కంటిన్యూ నొక్కడమే. సో దట్ మనకైతే ఇలా వచ్చేసింది. కంట్రీ వచ్చేసి ఇండియా అని చెప్పి నెక్స్ట్ కంటిన్యూ నొక్కడమే. ఇలా మన ప్రొఫైల్ సెట్ చేసుకోమని అయితే వస్తుంది. ఇక చూడండి ఫస్ట్ వచ్చేసి నా ఫస్ట్ నేమ్ వచ్చేసి అదే మెయిల్లో ఉన్నదో అయితే వచ్చేసింది ఒక్కో జితేంద్ర అని చెప్పి. ఆర్ ఇన్ కేస్ మీకు ఏమైనా కావాలంటే మోడిఫికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా అని సెలెక్ట్ చేసుకోవడమే. ఇదిగోండి ఇండియా అని సెలెక్ట్ చేశాను. ఇక సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది చూడండి, సెలెక్ట్ యువర్ కాలేజ్ నేమ్. మీ కాలేజ్ నేమ్ అయితే అడుగుతుంది ఇక్కడ. వచ్చేసి ఇక మీ కాలేజ్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మా కాలేజ్ వచ్చేసి ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడ ఎన్ఆర్ఐ అని కొట్టంగానే వచ్చింది మనకి. ఇటు రైట్ సైడ్ లొకేషన్ కూడా ఉంది. లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్. ఇలా 3 స్టెప్స్ అయితే వచ్చినాయి కదా. ఫస్ట్ స్టెప్ అనేది రిక్వైర్డ్, ఫస్ట్ అయితే అందరూ ఫిల్ చేయాల్సింది. నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆప్షనల్, అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్, ఇది కూడా రిక్వైర్డ్. సెకండ్ వన్ ఆప్షనల్, సెకండ్ వన్ క్లిక్ చేయకపోయినా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు అయితే మనం క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ బటన్ ఉంది ఇక్కడ చూడండి రైట్ సైడ్, ఆ సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి. డైరెక్ట్గా మన అకౌంట్ క్రియేట్ అయిపోయింది అన్నట్టు మనకు ఒక మెసేజ్ వచ్చి అయితే ఇలా అయితే అకౌంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. ప్రోగ్రెస్ అయితే ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది. 0 కంప్లీట్ 9 ఉన్నాయంట, 9లో 0 కంప్లీట్ చేసా అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మన కింద అయితే ఉంటాయి చూడండి, కరెక్ట్లీ అకౌంట్ ఇన్ఫర్మేషన్, ఇది వచ్చేసి మన అకౌంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కోర్సెస్ ఇవి మనం ఇవన్నీ అయితే చేసుకోవాలి. నాకు క్లౌడ్ తీసుకున్నా కాబట్టి 1 2 3 4 5 6 7 అయితే వచ్చాయి. ఒక్కొక్కటి క్లిక్ చేసుకుంటా మనం అయితే చూసుకుంటూ వెళ్ళడం. టోటల్గా మనకైతే ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఎంత 1 hour 15 minutes అయితే పడుతుందంట ఇది వచ్చేసి. నెక్స్ట్ ఇలా మెయిన్ పేజ్ ఓపెన్ అవ్వగానే అది క్లిక్ చేయగానే ఇది ఓపెన్ అవుతుంది. ఒకసారి మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఆ కోర్సెస్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఏం క్లిక్ అవుతుందంటే ఇంకోటి చూడండి, ఇలా 7 అయితే ఉన్నాయి కదా. 7లో ఒకటి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళాలి. ఇలా క్లిక్ చేయగానే ఫస్ట్ గో టు యాక్షన్స్ అనేది ఒక పేజ్ వచ్చింది. నెక్స్ట్ గో టు యాక్షన్స్, దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే వస్తుంది, డిస్ప్లే అవుతుంది. ఇంకోటి ఇలా అయితే డిస్ప్లే అవుతుంది. ఒక్కొక్కటి అలా చదువుకుంటూ వెళ్ళాలి. ఇది మన నెక్స్ట్ క్విజ్ కూడా ఉంటుంది, ఈ రౌండ్స్. ఇదిగోండి ఇదంతా కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోవచ్చు. మీకు సి హియర్ రెడీ టు గెట్ స్టార్ట్ అని ఇదంతా అయిన తర్వాత వస్తుంది మనకి సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ ఇలా మనం అయితే ఒక్కొక్కటి 100% అంటే ఫుల్ ఇలా చూడండి. మరి సపోజ్ ఇదే జరుగుతుంది అనుకోండి, ఇది మొత్తం ఇలా సర్కిల్లో టిక్ అయ్యేసరికి 100 వస్తుంది. అది 25% కంప్లీట్ అయిందంట. మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు అది చూసిన తర్వాత నెక్స్ట్ కొట్టడమే. అంతా అయిపోయినాక ఇలా అయితే వస్తుంది. అది క్లిక్ చేస్తే కానీ మనకి అది 100% అవ్వదు. అది వస్తుంది, వెయిట్ చేయండి. అది కూడా 100% టిక్ కొడింది. ఇది నెక్స్ట్ది కూడా ఇలా ఒకసారి ఓవర్ వ్యూ మనం చూసుకుంటా వెళ్ళిన తర్వాత లాస్ట్లో అయితే మనకు అలా డిస్ప్లే అవుతుంది. అది అక్కడ కింద ఇదిగో అంతా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడైతే
అలా టిక్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి క్విజ్ అనేది కూడా ఉండేది. ఇక్కడ వచ్చేసి క్విజ్ ఈ రౌండ్ తర్వాత ఇంకో రౌండ్ తర్వాత క్విజ్ అనే ఉంది. ఇక అంతా ఒకసారి పైన చూసుకుంటా వెళ్ళి మనకు అది వచ్చిన తర్వాత క్లిక్ చేయడమే. మధ్యలో ఇలా బిట్స్ కూడా అడుగుతారు, మనం బిట్స్ కూడా చూసుకుని పెట్టేసుకోవచ్చు. ఇలా వస్తాయి చూడండి. అది 5 క్వశ్చన్స్ క్విజ్, ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి అంటే 80% పాస్ మార్క్ అంట. ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయితే మళ్ళీ మెనీ టైమ్స్ రాసుకోవచ్చు అని అయితే ఇక్కడ ఉంటుంది. ఇక మనం స్టార్ట్ క్విజ్ అని నొక్కేసుకున్న తర్వాత క్విజ్ అయితే స్టార్ట్ అవుతుంది మనకి. ఇక మనం క్విజ్ ఇది ఇలా బిట్స్ అయితే వస్తాయి మనకు ఆన్లైన్, మనం పెట్టేసుకుని సబ్మిట్ చేసేయాలి. రిజల్ట్ అయితే వస్తుంది. 80% అంటే ఒక బిట్ వచ్చేసి 20% అయ్యి 4 బిట్స్ రైట్ అయినాయి, ఒక బిట్ రాంగ్ అయింది కాబట్టి 80% అయితే చూపించింది మనకి. ఫస్ట్కి ఇలా అయితే మన డిస్ప్లే అవుతుంది, మొత్తం అయిపోయింది. అక్కడ చూడండి పైన కనపడుతుంది 100% కంప్లీటెడ్ అని చెప్పి ఇది ఒకటి. నాకు చూడండి ఇక్కడైతే మనకి మెసేజ్ అయితే ఇచ్చాడు వాడు, కోర్స్ కంప్లీషన్ 100% కంప్లీషన్ అయిపోయింది, బట్ ఇట్ మే టేక్ ఫ్యూ అవర్స్ టు కోర్స్ కంప్లీట్ టు అపియర్ ఆన్ స్కిల్ బిల్ట్. మనకి డిస్ప్లే అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్తున్నాడు. సేమ్ ఇది కూడా సేమ్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ లాగానే ఫస్ట్ క్విజ్ అన్నీ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే సెలెక్ట్ అవుతుంది సేమ్ అలాగే కదా. కొంచెం టైం అయితే పడుతుంది డిస్ప్లే అవ్వడానికి అని చెప్పి అలా మనకి 7 కూడా క్లియర్ చేసేసుకోవడమే. తర్వాత అయితే మనకైతే వస్తుంది ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఆర్ ఏదైనా వర్క్ రోల్ కానీ వస్తుంది కన్ఫామ్గా. ఇది బీటెక్ చదివే వాళ్ళకి, ఇంజనీరింగ్ డిగ్రీ చదివే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ దాకా వచ్చారు కదా, మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్. దీని లింక్ అనేది పిన్ చేస్తాను కామెంట్ సెక్షన్లో. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.